హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో స్టాక్ మార్కెట్లో కొన్ని ఇంపార్టెంట్ వర్డ్స్ ఉంటాయి, వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. ఇదే టాపిక్ మీద ఇంతకుముందు మన ఛానల్లో ఇంకొక వీడియో అనేది అప్లోడ్ చేయడం జరిగింది. ఒకసారి మన ఛానల్ విజిట్ చేసి ఆ వీడియోని కూడా చూడండి. ఇంకా టాపిక్లోకి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే ఒక కంపెనీ యొక్క టోటల్ మార్కెట్ వాల్యూను మార్కెట్ క్యాపిటలైజేషన్ అని అంటారు. దీని యొక్క ఫార్ములా చూసుకుంటే స్టాక్ ప్రైస్ ఇంటూ టోటల్ షేర్స్. అలాగే మార్కెట్ క్యాపిటలైజేషన్ 3 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే ఒకటి లార్జ్ క్యాప్, 2 మిడ్ క్యాప్, 3 స్మాల్ క్యాప్. నెక్స్ట్ సెకండ్ టెర్మినాలజీ చూసుకుంటే బ్లూ చిప్ స్టాక్స్. ఈ బ్లూ చిప్ స్టాక్స్ అనేవి ఫండమెంటలీ స్ట్రాంగ్ ఉంటాయి. అలాగే వీటి యొక్క షేర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కంపెనీ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ కింద ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా చూసుకుంటే రిలయన్స్ ఇండస్ట్రీస్. సో ఇటువంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నింటినీ కలిపి బ్లూ చిప్ స్టాక్స్లోకి వస్తాయి. ఈ బ్లూ చిప్ స్టాక్స్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా మన మనీ అనేది సేఫ్గా ఉంటుంది. అలాగే లాంగ్ టర్మ్లో మనకు వెల్త్ అనేది క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ టెర్మినాలజీ చూసుకుంటే ఇంట్రాడే ట్రేడింగ్. అంటే ఏదైనా స్టాక్ని అదే రోజు బై చేసి అదే రోజు సెల్ చేయడాన్ని ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం టాటా మోటార్ షేర్స్ని 400 దగ్గర మార్నింగ్ బై చేసామనుకుందాం. మళ్ళీ అదే షేర్ని మనం 410 దగ్గర ఆఫ్టర్నూన్ సెల్ చేసామనుకుందాం. సో దీన్నే ఓవరాల్గా ఇంట్రాడే ట్రేడింగ్ అంటారు. అదే రోజు పొజిషన్ని తీసుకుని అదే రోజు పొజిషన్ని స్క్వేర్ ఆఫ్ అనేది చేయాలి. నెక్స్ట్ ఫోర్త్ టెర్మినాలజీ చూసుకుంటే డెలివరీ ట్రేడింగ్. అంటే మనం ఏదైనా స్టాక్ని బై చేసి ఒక రోజు కన్నా ఎక్కువ దాన్ని హోల్డ్ చేసి ఉంటే కనుక మనం దానిని డెలివరీ ట్రేడింగ్ కింద కన్సిడర్ చేయవచ్చు. ఈ డెలివరీ ట్రేడింగ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ డెలివరీ ట్రేడింగ్లో రిస్క్ అనేది చాలా తక్కువగా ఉంటుంది, కాకపోతే ట్యాక్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ టెర్మినాలజీ చూసుకుంటే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే F&O. ఫస్ట్ ఫ్యూచర్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యూచర్స్ అంటే ఒక వస్తువుని లేదా ఆస్తిని భవిష్యత్తులో ధరను ఊహించి దాని ఆధారంగా ఏర్పరచుకున్న కాంట్రాక్ట్ను అమ్మడం లేదా కొనడం జరపడాన్ని ఫ్యూచర్స్ అని అంటారు. ఈ ఫ్యూచర్స్కి మంత్లీ ఎక్స్పైరీ అనేది ఉంటుంది. అలాగే వీటిని మనం లాట్స్లో బై చేయాలి. నెక్స్ట్ ఆప్షన్స్ చూసుకుంటే ఏదైనా అండర్లయింగ్ అసెట్ అనేది అప్ సైడ్ మూవ్ అవుతుందా లేదా డౌన్ సైడ్ మూవ్ అవుతుందా మనం అంచనా వేసి వాటిని బయింగ్ కానీ సెల్లింగ్ కానీ చేయడాన్ని ఆప్షన్స్ అంటారు. ఆప్షన్స్ని కొనేవారిని ఆప్షన్ బయర్ అని, ఆప్షన్స్ని సెల్ చేసేవారిని ఆప్షన్ సెల్లర్ అని అంటారు. సో ఈ ఆప్షన్స్ అనేవి కూడా మంత్లీ ఎక్స్పైర్ అవుతూ ఉంటాయి. అలాగే వీటిని లాట్స్లో మనం బై చేయాలి. సో ఇది ఓవరాల్గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అంటే. వీటి గురించి ఫ్యూచర్లో ఫర్దర్గా ఫుల్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ సిక్స్త్ టెర్మినాలజీ చూసుకుంటే స్టాప్ లాస్. ఈ స్టాప్ లాస్ అంటే ఏంటంటే మార్కెట్ మనం అనుకున్న విధంగా కాకుండా మనకి అగైనిస్ట్గా వెళ్ళినప్పుడు మనకు లాస్ అనేది వస్తుంది. ఈ లాస్ను మనం స్టాప్ లాస్ పెట్టడం ద్వారా దీనిని తగ్గించుకోవచ్చు. ఈ స్టాప్ లాస్ అనేది ట్రేడింగ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అలాగే ఈ స్టాప్ లాసెస్లో చాలా టైప్స్ ఉన్నాయి. వాటి గురించి ఫ్యూచర్లో ఫర్దర్ వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. ఇంకా నెక్స్ట్ సెవెంత్ టెర్మినాలజీ చూసుకుంటే బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్. అంటే బయర్స్ ఏ ప్రైస్ దగ్గర షేర్స్ని కొనడానికి రెడీగా ఉన్నారో ఆ ప్రైస్ని బిడ్ ప్రైస్ అంటారు. అలాగే సెల్లర్స్ ఏ ప్రైస్ దగ్గర షేర్స్ని సెల్ చేయడానికి రెడీగా ఉన్నారో ఆ ప్రైస్ని ఆస్క్ ప్రైస్ అంటారు. బిడ్ అండ్ ఆస్క్ ప్రైస్ అనేది మ్యాచ్ అవుతే కనుక ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఈ విధంగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. నెక్స్ట్ ఎయిత్ టెర్మినాలజీ చూసుకుంటే వాల్యూమ్. అంటే ఒక సెట్ అండ్ పీరియడ్ ఆఫ్ టైంలో బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఎన్ని క్వాంటిటీస్ ట్రాన్సాక్షన్ అయ్యిందని చెప్పేదే వాల్యూమ్. ఈ వాల్యూమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకున్న టైం ఫ్రేమ్ని బట్టి సూచిస్తుంది. ఇంకా మనకు అర్థమయ్యేలా చెప్పాలంటే రోజులో ట్రేడ్ అయిన మొత్తం షేర్ల సంఖ్యను వాల్యూమ్ అంటారు. అలాగే ఈ వాల్యూమ్ కనుక ఎక్కువగా ఉంటే యాక్టివ్ ట్రేడింగ్ జరుగుతుందని అర్థం. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వాల్యూమ్ అంటే. ఐ హోప్ మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ నైన్త్ టెర్మినాలజీ చూసుకుంటే పిఈ రేషియో. అంటే ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో. ఈ పిఈ రేషియో అనేది ఒక ఇన్వెస్టర్ కంపెనీ సంపాదించే దానికన్నా ఎన్ని రెట్లు ఎక్కువ చెల్లించి ఆ స్టాక్ను కొంటున్నాడని తెలియజేస్తుంది. ఈ పిఈ రేషియో ఎక్కువగా ఉంటే ఆ స్టాక్ ఓవర్ వాల్యూడ్ అని అర్థం. అదే ఈ పిఈ రేషియో తక్కువగా ఉంటే ఆ స్టాక్ అండర్ వాల్యూడ్ అని అర్థం. అలాగే నెక్స్ట్ ఒకే సెక్టార్కి సంబంధించిన ఏవైనా 2 కంపెనీలలో ఏ కంపెనీ స్టాక్ ఓవర్ వాల్యూడ్గా ఉంది, ఏది అండర్ వాల్యూడ్గా ఉంది అనేది ఈ పిఈ రేషియో ద్వారా తెలుస్తుంది. అలాగే ఈ పిఈ రేషియో యొక్క ఫార్ములా చూసుకుంటే స్టాక్ ప్రైస్ బై ఎర్నింగ్ పర్ షేర్ అంటే ఈపీఎస్. సో ఇది ఓవరాల్గా పిఈ రేషియో అంటే. ఐ హోప్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ 10th టెర్మినాలజీ చూసుకుంటే పోర్ట్ఫోలియో. ఈ పోర్ట్ఫోలియో అంటే మనకు ఉన్న గ్రూప్ ఆఫ్ ఫినాన్షియల్ అసెట్స్ అన్ని కలిపి పోర్ట్ఫోలియో అంటారు. ఇంకా దీనిని మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పాలంటే స్టాక్స్, బాండ్స్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ అలాగే గోల్డ్ ఇలా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన కలెక్షన్ అంతా కలిపి పోర్ట్ఫోలియో అంటారు. ఇలా మనం పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకోవడం వలన మన రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. అలాగే నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలయన్స్, టీసీఎస్ అండ్ ఎస్బీఐ షేర్స్ తోటి మనం పోర్ట్ఫోలియో అనేది క్రియేట్ చేసాం అనుకుందాం. ఈ 3 కంపెనీస్ అనేవి డిఫరెంట్ సెక్టార్స్కి సంబంధించినవి.
సో ఈ విధంగా మన రిస్క్ అనేది డైవర్సిఫై అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో కొంచెం ఇన్ఫర్మేటివ్గా అనిపించినా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ కంటెంట్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.